మనకి ప్రజాపాలన అందిస్తాడని నమ్మకంతో మనకేదో కొత్త ఆశ చూపించి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈరోజు రకరకాల మాటలు, సంబంధం లేని మాటలు, ఇచ్చిన హామీలకి మాట్లాడుతున్న మాటలకి అస్సలు పొంతన లేదు. ఈయన నైట్ లైఫ్ అంటున్నాడు, రకరకాల, అసలు ఒక సీఎం కుర్చీలో కూర్చుని మాట్లాడేటోడి కంటే ఘోరంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఎక్కడా కూడా ప్రజల సంక్షేమం, ప్రజల పథకాలు వేటి గురించి కూడా ఆలోచించకుండా క్లియర్ కట్గా ఒకటే చెప్తా ఉన్నాడు, నా రాజ్యం ఇట్లానే ఉంటుంది, నేను కూల్చుకుంటూ పోతా, నా ఇష్టం అనే కాడికి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఏదైనా మీ ఇష్టం అయి ఉండొచ్చు, కానీ ప్రజల సంక్షేమం అనేది మీరు ఏదైతే హామీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు, ప్రజాపాలన, ఇక్కడ ప్రజాపాలన ఏదీ లేదు. వాస్తవానికి మనం మాట్లాడుకుంటే ప్రతిదీ కూడా ప్రజల వ్యతిరేక పాలన నడుస్తూ ఉంది. నాయకుల లబ్ధి కోసం చేస్తున్న పరిపాలన నడుస్తూ ఉంది రాష్ట్రంలో. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా, ఒక ముఖ్యమంత్రి ఇల్లు కూలగొడుతున్నారని చాలామంది, ఇప్పుడు మధుపార్క్ బ్రిడ్జి లాంటి వాళ్ళు కావచ్చు, భూదాన్ భూముల్లో మన కూలగొట్టిన వాటి గురించి కావచ్చు, అయ్యా మా ఇల్లు కూలగొట్టింది సార్ అని చెప్పి ముఖ్యమంత్రి గారిని వేడుకునే స్థాయికి వాళ్ళని దిగజార్చే పరిస్థితి వచ్చింది. పోనీ అప్పుడు కూడా ఏమన్నా ముఖ్యమంత్రి గారు ఏమన్నా వాళ్ళకి అండగా ఉంటానన్నా, లేకపోతే ఇంకొకటి ఏమైనా హామీలు ఇస్తున్నారా? లేదా. మళ్ళీ వాళ్ళని పేడ్ ఆర్టిస్టులు అంటా ఉన్నారు. లేదు వాళ్ళే దొంగతనంగా అక్కడ ఉంటున్నారు. ఇప్పుడు మధుపార్క్ బ్రిడ్జి విషయంలో ఏం చెప్తా ఉన్నాడు ఆయన, ఎవరు చెప్పారు బఫర్ జోన్ FTL 19 మీటర్లని, 50 మీటర్ల బఫర్ జోన్ అక్కడ FTL జోన్, అది వీళ్ళు నది అని చూపించకుండా పిల్ల కాలువ అని చూపించుకుని పర్మిషన్ తెచ్చుకున్నారు. అసలు దానికి పర్మిషనే లేదంటాడు ఈయన. కంప్లీట్గా పర్మిషనే లేదు మధుపార్క్ బ్రిడ్జికి, కాబట్టి ఖచ్చితంగా కూలగొట్టాల్సిందే అని డిసైడ్ చేసింది. ఒక పక్క గాంధీజీ మన్వడు బాబు అక్కడ ఉన్న ప్రజల్ని ఖాళీ చేయించి మీరేం చేయాల్సిన అవసరం లేదు, మా తాతకి ఇది నచ్చదు, ఒకవేళ ఆయన బతుకుంటే వద్దని చెప్పేటోడు ప్రజల్ని ఇబ్బంది పెట్టి గాంధీజీ విగ్రహం కట్టాల్సిన అవసరం ఏముంది ఇప్పుడని ఆయన స్వయంగా ట్వీట్ చేసింది. మళ్ళీ అందులో రేవంత్ రెడ్డిని, తెలంగాణ గవర్నమెంట్ని ట్యాగ్ చేసిండు ఆయన. అయినా కూడా లేదు అసలు మనవడు చెప్తే ఏంది, అసలు మనవాళ్ళు ఇక్కడ కదా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, వీళ్ళు కదా, వీళ్ళ మెప్పు కదా మనకు కావాల్సింది. గాంధీజీ మనవడు వచ్చి మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? రాహుల్ గాంధీ చెప్పలేదు కదా మనకి, రాహుల్ గాంధీ చెప్తే మనం వింటాం అనే కాడికి లేదు మన స్టైల్ ఇట్లానే ఉంటుంది, మనం కంటిన్యూ కొట్టుకుంటూ పోవడే, ఇల్లు కూల్చుకుంటూ పోవడే, దొరికినంత స్థలం దోచుకోవడమే. 7 ఎకరాలు ఏదో ఇస్తా అని చెప్తుండట. 7 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి? 7 ఎకరాలు ఏడున్నాయి చెప్పండి? 7 ఎకరాలు నువ్వు ఇవ్వడానికి టూరిజం దగ్గర లేదో, టూరిజానికి సంబంధించిన స్థలం ఉందంటున్నారు. టూరిజానికి కేటాయించిన స్థలాన్ని నువ్వు ఎట్లా మళ్ళీ వీళ్ళకి ఎట్లా ఇస్తాను? చిన్న లాజిక్ కదా అది. 6 ఎకరాల్లో కట్టుకున్న ఇళ్ళని కూల్చేసి దాదాపు 2000 మందిని రోడ్డును పడేసి వాళ్ళను నువ్వు ఎక్కడో స్థలం ఇస్తానంటే ఎట్లయితుంది? మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కట్టుకోవాలా? మరి అప్పటిదాకా వాళ్ళు ఏడుండాలా? ఎవరి ఇల్లు ఇస్తావు? మరి మీ మంత్రులు ఇల్లు ఏమన్నా ఖాళీగా ఉందేమో ఇచ్చేసి అందరికి 2000 మంది ఉన్నారు. ఎలాగ మీ ఫామ్ హౌస్లు, రకరకాల హౌసులు బోల్డ్ ఉన్నాయి కదా, ఇచ్చేసేయండి అందరికి, ఒక్కొక్కటి రాసి ఇచ్చేయండి. అది చేయరు. ఎందుకంటే మీ ఇల్లు అంటే మీకు చాలా మమేకం ఎక్కువ. ప్రజల ఇల్లు అయితే దోచుకోవచ్చు, మన ఇల్లు అయితే మమేకం అన్నమాట దాని మీద. ఇట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో నడుస్తూ ఉంది.